ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోపిటెక్ ఛానల్. సో యూట్యూబ్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు మెయిల్ వస్తుంది, దాంతోపాటు యాడ్సెన్స్ అకౌంట్ కానీ లేకపోతే యూట్యూబ్ స్టూడియో కానీ ఓపెన్ చేసినప్పుడు మనకు పైన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పి అయితే ఒక మెసేజ్ అయితే ఉందన్నమాట. సో అదేంటంటే అప్డేట్ యువర్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి. సో ఇప్పుడు యూట్యూబ్ అయితే గూగుల్ నుంచి మనకి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ మనకు ట్యాక్స్ ఇన్ఫో అయితే అప్డేట్ చేయమని చెప్పి. సో ఎవరైతే చేయరో వాళ్ళకైతే పేమెంట్స్ అయితే రిలీజ్ అయితే అవ్వమన్నమాట. సో ఎవరికైతే మౌంటైజేషన్ అయితే ఎనేబుల్ అయింటుందో, సో పేమెంట్స్ పాత అకౌంట్స్ కానీ కొత్త అకౌంట్స్ కానీ, సో ఇంకా రాబోయే పేమెంట్స్ తీసుకునే వాళ్ళు కానీ, సో ఎవరైనా సరే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్ఫో అయితే అప్డేట్ చేయాలన్నమాట. సో చాలా జాగ్రత్తగా కూడా చేయాలి. ఇప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ఎలా ట్యాక్స్ ఇన్ఫో అయితే అప్డేట్ చేయాలి అని చెప్పి. ఫ్రెండ్స్, ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ అని చెప్పి టైప్ చేయండి. దాని తర్వాత మీరు గూగుల్ యాడ్సెన్స్ మీద అయితే క్లిక్ చేయండి అనమాట. సో ఇదనమాట గూగుల్ యాడ్సెన్స్ వెబ్ పేజ్ అయితే. సో రైట్ సైడ్లో మనకు సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు మీ అకౌంట్తో సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మనకు మొత్తం డాష్బోర్డ్ అయితే ఎలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే పైన పాపప్లో ఉందన్నమాట. సో మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మర్చిపోయి డిస్మిస్ అయితే కొట్టేస్తున్నారు అనమాట. ఇన్ కేస్ మీరు డిస్మిస్ కానీ కొట్టేసినారంటే సో మళ్ళీ లెఫ్ట్లో మీకు పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా మాకు సేమ్ ఇంపార్టెంట్ మెసేజ్ లాగా ఒక మెసేజ్ అయితే వస్తుందన్నమాట. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ క్రియేటర్స్, సో యాక్షన్ రిక్వైర్డ్. సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కూడా మీరు మర్చిపోయి ఇంటూ కొట్టేసినారు అనుకుంటే సో కిందకు వచ్చినారనుకో సెట్టింగ్స్లో మేనేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కానీ మీరు కిందకు కానీ వస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అని మాత్రం ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఆప్షన్ మీద క్లిక్ చేసి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే యాడ్ ట్యాక్స్ ఇన్ఫో మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మళ్ళీ మనకు మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటారు. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సో యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈజ్ పి గోపికృష్ణ. సో ఎలాంటి యూట్యూబ్ ఛానల్ మనకు ఉంది అంటే ఎలాంటి అకౌంట్ అనమాట. సో ఇండివిజువలా నాన్ ఇండివిజువలా అని చెప్పి. సో నేనైతే ఇండివిజువల్గా ఆల్మోస్ట్ అందరూ ఇండివిజువల్గానే పెట్టుకుంటారు యూట్యూబ్ ఛానల్స్. సో ఇండివిజువల్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. సో మనం సిటిజన్షిప్ కాదు కాబట్టి యూఎస్కి. సో నో మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫామ్ అనమాట, W8 ట్యాక్స్ ఫామ్. సో రెండు ఫామ్స్ ఉన్నాయి, W8BEN అని చెప్పి అలాగే W8ECI అని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఫామ్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ బై నాన్ యూఎస్ ఇండివిజువల్స్ మనమే కాబట్టి సో ఫస్ట్ ఫామ్ మీద సెలెక్ట్ చేసుకోండి. అలాగే సెకండ్ ఫామ్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి నాన్ యూఎస్ బిజినెస్ వాళ్ళకి అనమాట. సో మనం ఇండివిజువల్స్ కాబట్టి ఇండివిజువల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ మీరు స్టార్ట్ W8BN ఫామ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సో ట్యాక్స్ ఐడెంటిటీ అని చెప్పి వస్తుంది. నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్, మీ పేరు అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ DBA డూయింగ్ బిజినెస్. సో మనకి ఏదైనా బిజినెస్ కానీ ఉంటే మీరు ఇక్కడ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. సో నాకైతే లేదు కాబట్టి నేనైతే ఇవ్వడం లేదు. అలాగే కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్. సో మన కంట్రీ ఇండియా. సో ఇండియా మీద అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో టిన్ నెంబర్ అనమాట, ఫారిన్ టిన్. సో ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట. సో మనకైతే పాన్ నెంబర్ అనమాట. సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో టిన్ నెంబర్ అంటే ఏం టిన్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పి. సో మన పాన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీ పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి, కరెక్ట్ పాన్ నెంబర్ ఇస్తున్నారా లేదా అని చెప్పి. దాని తర్వాత సెకండ్ది US ITN ఆర్ SSN నెంబర్. ఇదైతే మనకు ఆప్షన్ అంత అవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్. సో మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో కంట్రీ అయితే ఆల్రెడీ తీసుకునేసింది. సో అడ్రస్ అయితే మనం ఇవ్వాలి. సో మీరైతే ఎక్కడి నుంచి మీ యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నారు, దాంతోపాటు మీ పర్మనెంట్ అడ్రస్ నెంబర్, సో అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చుంటారు కాబట్టి సో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి అనమాట ఇక్కడ. అలాగే మన స్టేట్, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి పోస్టల్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్. సో సేమ్ అయితే కానీ అయితే సో మీరు క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసరికి ట్యాక్స్ ట్రీటీ. సో ఇక్కడ వచ్చేసరికి నో అండ్ ఎస్ రెండు కాలమ్స్ అయితే ఉన్నాయంట, రెండు ఆప్షన్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, లేదంటే నో కానీ పెట్టినారంటే మీకు 30% ట్యాక్స్ అయితే కట్ అవుతుంది అనమాట యూట్యూబ్ పేమెంట్స్ నుంచి. సో ఎస్ కానీ క్లిక్ చేసుకుంటే మనకు యూఎస్తో ఒక రిలేషన్షిప్ అయితే ఉంది కాబట్టి మనకు ట్యాక్స్ అయితే కట్ చేస్తున్నారు. సో ఇది అందువల్లే మనకు ఒక 15% తగ్గుతుంది. దాని తర్వాత కంట్రీ రీజన్, సో ఇండియా. నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు అన్నీ క్లిక్ చేసేయండి, ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి అలాగే సర్వీసెస్ ఏవైతే మనకు గూగుల్ నుంచి యూట్యూబ్ నుంచి సర్వీసెస్ అయితే ఉంటాయో అలాగే ట్యాక్స్ ఇన్ఫో మీద టిక్ చేయండి. నెక్స్ట్ మోషన్ పిక్చర్ అండ్ టీవీ రాయల్టీ సచ్ యాస్ యూట్యూబ్ అండ్ మూవీస్. సో ఇది కూడా మనం ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A విత్ హోల్డింగ్ రేట్ 15%. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అదర్ కాపీరైట్ రాయల్టీ. సో ఏవైనా సరే ఫ్యూచర్లో ప్లే స్టోర్ కానీ సో గూగుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి 15%. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇదన్నమాట మొత్తం డాక్యుమెంట్ ప్రివ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఇన్ కేస్ డాక్యుమెంట్స్ కానీ కావాలనుకుంటే ఒక్కొక్క డాక్యుమెంట్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఐ కన్ఫర్మ్ దట్ అని చెప్పి మొత్తం మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ అయితే సో వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫామ్ ప్రివ్యూ. మొత్తం ఫామ్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి అప్లై చేసాము అని చెప్పి. ఒక డౌన్లోడ్ చేసి పెట్టేయండి, ఒక పనికి వస్తుంది ఎప్పుడైనా. దాని తర్వాత నెక్స్ట్ మీద కానీ క్లిక్ చేస్తే ఫుల్ లీగల్ నేమ్. సో ఇక్కడైతే మీ పాన్ కార్డ్లో ఉన్న పేరు కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ ది పర్సన్ లిస్టెడ్ ఇన్ ది సిగ్నేచర్ సెక్షన్. సో మనం ఎస్ ఐఎమ్ ది పర్సన్ లిస్టెడ్ ఇన్ సిగ్నేచర్ సెక్షన్ మీద అయితే ఆన్ బిహాఫ్. సో ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ యూఎస్ అండ్ అఫిడవిట్. ఇక్కడ వచ్చేసరికి నో ఆప్షన్ చూస్ చేసుకోండి. దాని తర్వాత ఐ సర్టిఫై దట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గూగుల్. సో టిక్ చేసుకొని స్టేటస్ చేంజ్ అఫిడవిట్. ఇక్కడ వచ్చేసరికి ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫో ఫర్ ది న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ పేమెంట్. సో ఇన్ కేస్ మీ గూగుల్ అకౌంట్స్ కానీ న్యూ ఇంతవరకు మీరు పేమెంట్స్ కానీ రిసీవ్ చేసుకోలేదు అనుకుంటే సో ఫస్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్స్ కానీ రిసీవ్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. లేదు మీరు ఇంకా రిసీవ్ చేసుకోలేదు సో ఫస్ట్ టైం అనుకుంటే ఫస్ట్ మీద అయితే క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఫైనల్గా మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అయితే ఇలా ఉంటుంది అనమాట. సో మీరు మొత్తం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే స్టేటస్ అయితే మనకు అప్రూవ్డ్ అనమాట. సో మన ట్యాక్స్ ఇన్ఫో అయితే సో అప్రూవ్ అయిపోయింది, ఇంకేమి అడిషనల్గా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మనం ఏదైతే ఫామ్స్ అయితే ఫిల్ చేస్తామో అవన్నీ క్లెయిమ్ అయిపోయినాయి, 15%, 50%, అలాగే 0%. ఇన్ కేస్ మీరు కానీ ఇక్కడ ఏదైనా డిసప్రూవ్ కానీ అయిందనుకుంటే సో మళ్ళీ ఇక్కడ మీరు సబ్మిట్ న్యూ ఫామ్ మీద క్లిక్ చేసి సో మళ్ళీ మీరు ఏమైతే తప్పు చేశారో దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ అయితే అప్లై చేశారు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో చాలా ఈజీ ప్రాసెస్. సో ట్యాక్స్ ఇన్ఫో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్డేట్ అయితే చేయాలన్నమాట. సో కంపల్సరీగా మీరు ట్యాక్స్ ఇన్ఫో అయితే అప్డేట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ ఉంటే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.